బస్ మూవ్మెంట్ మానిటరింగ్ యాప్. ఈ యాప్ తెలంగాణలో నిర్వహించే సీఎం గారి ఈవెంట్స్ ని ఉద్దేశించి ఏర్పాటు చేయబడింది. ప్రయాణికులను సీఎం గారి మీటింగ్ ప్లేస్ కి చేర్చే బస్సుల ఏర్పాటు మరియు వాటి మూవ్మెంట్ ట్రాక్ చేయడం కోసం వీమ్యాక్స్ ఈ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు రూపొందించిన మొబైల్ యాప్. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. ప్లేస్టోర్లో బస్ మూవ్మెంట్ మానిటరింగ్ యాప్ అని సెర్చ్ చేసి ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే లాగిన్ అవ్వడానికి యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ అడుగుతుంది. యూసర్ నేమ్ ఫీల్డ్లో మరియు పాస్వర్డ్ ఫీల్డ్లో బస్ యొక్క లైసెన్స్ ఆఫీసర్ మొబైల్ నంబర్ని టైప్ చేసి లాగిన్ బటన్ ని క్లిక్ చేయండి. లాగిన్ అవ్వగానే మీ మొబైల్లో లొకేషన్ ఆన్ చేయమని అడుగుతుంది. లొకేషన్ ని ఆన్ చేయండి. తద్వారా మీరు మీ బస్ యొక్క స్టేటస్ అప్డేట్ చేయవచ్చును. దీనితో మీకు మీ బస్ నెంబర్ మరియు ప్రస్తుత స్టేటస్ కనిపిస్తుంది. మీ బస్ స్టేటస్ మెసేజ్ చూసుకున్నట్లయితే బస్ నాట్ యెట్ రీచ్ లొకేషన్ అంటే బస్ ఇంకా మీ లొకేషన్ కి రాలేదు అని కనిపిస్తుంది. ఎప్పుడైతే బస్ మీ లొకేషన్ కి వస్తుందో అప్పుడు మాత్రమే అప్డేట్ బటన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా బస్ మీ లొకేషన్ కి వచ్చిందని అప్డేట్ చేయవచ్చు. అప్డేట్ బటన్ ని క్లిక్ చేయగానే డేట్ మరియు టైం అడుగుతుంది. బస్ రీచ్ డేట్ టు డిపార్చర్ లొకేషన్ అనే ఫీల్డ్ లో ఆ రోజు డేట్ ఎంటర్ చేయండి మరియు బస్ రీచ్ టైం టు డిపార్చర్ లొకేషన్ అనే ఫీల్డ్ లో మీ బస్సు మీ లొకేషన్ కి వచ్చిన టైం ఎంటర్ చేసి అప్డేట్ బటన్ ని క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు మొదటి అప్డేట్ అంటే మీ బస్ మీ లొకేషన్ కి వచ్చిందని మీరు విజయవంతంగా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇక రెండవ అప్డేట్ మీ బస్సు స్టార్ట్ అయినప్పుడు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టేటస్ మెసేజ్ చూసుకున్నట్లయితే బస్ నాట్ యెట్ స్టార్టెడ్ అంటే బస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని కనిపిస్తుంది. ఎప్పుడైతే బస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే మళ్లీ అప్డేట్ బటన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మీ బస్ స్టార్ట్ అయ్యిందని అప్డేట్ చేయవచ్చు. అప్డేట్ బటన్ ని క్లిక్ చేయగానే బస్ నెంబర్, డ్రైవర్ నేమ్, డ్రైవర్ నెంబర్, నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ బోర్డెడ్ అంటే బస్సులోని ప్రయాణికుల సంఖ్య కనిపిస్తుంది. టైం అనే ఫీల్డ్ లో మీ బస్సు స్టార్ట్ అయిన టైం ఎంటర్ చేసి అప్డేట్ బటన్ ని క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు రెండవ అప్డేట్ అంటే మీ బస్ స్టార్ట్ అయ్యిందని మీరు విజయవంతంగా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్టేటస్ మెసేజ్ చూసుకున్నట్లయితే బస్ స్టార్టెడ్ అంటే బస్ స్టార్ట్ అయ్యిందని కనిపిస్తుంది. ఇక మూడవ అప్డేట్ మీ బస్సు సీఎం గారి ఈవెంట్ ప్లేస్ కి చేరుకున్నప్పుడు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే బస్ ఈవెంట్ ప్లేస్ కి చేరుకుంటుందో అప్పుడు మాత్రమే మళ్లీ అప్డేట్ బటన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మీ బస్ మీటింగ్ ప్లేస్ కి వచ్చిందని అప్డేట్ చేయవచ్చు. అప్డేట్ బటన్ ని క్లిక్ చేయగానే బస్ రీచ్ ఈవెంట్ వెన్యూ అనే ఫీల్డ్ కనిపిస్తుంది. ఈ ఫీల్డ్ లో మీ బస్సు మీటింగ్ ప్లేస్ కి చేరుకున్న టైం ఎంటర్ చేసి అప్డేట్ బటన్ ని క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు మూడవ అప్డేట్ అంటే మీ బస్ మీటింగ్ ప్లేస్ కి చేరుకుందని మీరు విజయవంతంగా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్టేటస్ మెసేజ్ చూసుకున్నట్లయితే బస్ రీచ్డ్ ఈవెంట్ వెన్యూ అంటే బస్ ఈవెంట్ ప్లేస్ కి చేరుకుందని కనిపిస్తుంది. ఇక నాల్గవ అప్డేట్ సీఎం గారి మీటింగ్ ముగిసిన తర్వాత మీ బస్సు సీఎం గారి ఈవెంట్ ప్లేస్ నుండి బయలుదేరినప్పుడు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీ బస్సు ఈవెంట్ ప్లేస్ నుండి బయలుదేరుతుందో అప్పుడు మాత్రమే మళ్లీ అప్డేట్ బటన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మీ బస్ ఈవెంట్ ప్లేస్ నుండి బయలుదేరిందని అప్డేట్ చేయవచ్చు. అప్డేట్ బటన్ ని క్లిక్ చేయగానే బస్ లెఫ్ట్ ఈవెంట్ వెన్యూ అనే ఫీల్డ్ కనిపిస్తుంది. ఈ ఫీల్డ్ లో మీ బస్సు మీటింగ్ ప్లేస్ నుండి బయలుదేరిన టైం ఎంటర్ చేసి అప్డేట్ బటన్ ని క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు నాల్గవ అప్డేట్ అంటే మీ బస్ ఈవెంట్ ప్లేస్ నుండి బయలుదేరిందని మీరు విజయవంతంగా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్టేటస్ మెసేజ్ చూసుకున్నట్లయితే బస్ లెఫ్ట్ ఈవెంట్ వెన్యూ అంటే బస్ ఈవెంట్ ప్లేస్ నుండి బయలుదేరిందని కనిపిస్తుంది. ఇక ఐదవ అప్డేట్ మీ బస్సు మీ డిపార్చర్ పాయింట్ అంటే స్టార్టెడ్ పాయింట్ కి చేరుకున్నప్పుడు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీ బస్సు తిరిగి స్టార్టెడ్ పాయింట్ కి చేరుతుందో అప్పుడు మాత్రమే మళ్లీ అప్డేట్ బటన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మీ బస్ తిరిగి స్టార్టెడ్ పాయింట్ కి చేరుకుందని అప్డేట్ చేయవచ్చు. అప్డేట్ బటన్ ని క్లిక్ చేయగానే బస్ రిటర్న్ బ్యాక్ డిపార్చర్ పాయింట్ అనే ఫీల్డ్ కనిపిస్తుంది. ఈ ఫీల్డ్ లో మీ బస్సు తిరిగి స్టార్టెడ్ పాయింట్ కి చేరుకున్న టైం ఎంటర్ చేసి అప్డేట్ బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు ఐదవ అప్డేట్ అంటే మీ బస్ తిరిగి స్టార్టెడ్ పాయింట్ కి సురక్షితంగా చేరుకుందని మీరు విజయవంతంగా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్టేటస్ మెసేజ్ చూసుకున్నట్లయితే బస్ రిటర్న్ బ్యాక్ డిపార్చర్ పాయింట్ అంటే బస్ తిరిగి స్టార్టెడ్ పాయింట్ కి చేరుకుందని కనిపిస్తుంది మరియు ఆరెంజ్ కలర్ లో కంప్లీటెడ్ స్టేటస్ కూడా కనిపిస్తుంది. ఇలా బస్ మూవ్మెంట్ మానిటరింగ్ యాప్ లో మీరు బస్ స్టేటస్ ని వివిధ దశల్లో బస్సు స్థితిని బట్టి స్టేటస్ మెసేజ్ ఆధారంగా
సరైన విధంగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు బస్సు ప్రస్తుత స్టేటస్ ని అప్డేట్ చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఆ బస్ సంబంధిత లైసెన్స్ ఆఫీసర్దే. తద్వారా బస్సును ట్రాక్ చేయడం సులభమవుతుంది. ఏదైనా యాప్ సంబంధిత టెక్నికల్ సపోర్ట్ కోసం 9030081818 లేదా 8142381818 నెంబర్లకు డయల్ చేయండి.